హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో చాలామంది ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఎందుకంటే 6,000 కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీలు కొనాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. యూట్యూబ్లో చెక్ చేస్తారన్నమాట. 100 రూపీస్ లోపు స్టాక్స్, 200 రూపీస్ లోపు స్టాక్స్, అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని, అండ్ పెన్నీ స్టాక్స్లో బెస్ట్ రేట్ అని, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. గూగుల్లో చెక్ చేస్తారు, యూట్యూబ్లో చెక్ చేస్తారు. ఇలాగేం చెక్ చేయొద్దు గైస్. ఇలా చెక్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీరు దాని మీద డిపెండ్ అయిపోతారు అన్నమాట. అవి పెరుగుతాయి, తగ్గుతాయి, అది అప్పుడప్పుడు అవుతాయి. పాజిటివ్గా కూడా రెస్పాన్స్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మీరు దాని మీద రిలే అయిపోతారు అన్నమాట. అలా రిలే అవ్వకుండా ఒకవేళ మీకు ఫండమెంటల్స్ కూడా రాకపోతే మీకు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేయచ్చు. అండ్ ఆ ఆప్షన్ కూడా చాలా ఈజీ. మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూస్తే మీకు ఆ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారు వాడుతున్నారు అనుకోండి. మీరు కారు వాడుతున్నారు, మీ వీధిలో మినిమం 4-5 కార్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 4-5 కార్లు ఉంటే 4-5 కార్లలో ఖచ్చితంగా కామన్గా ఉండే కార్స్ ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఎక్కువ సేల్స్ అవుతున్న కార్లు ఏంటి ఫర్ లాస్ట్ 5 years ఏంటంటే మారుతి సుజుకి, లైక్ షిఫ్ట్, సియాజ్, ఇలాంటి కార్స్ ఉంటాయి కదా. మారుతి సుజుకిలో నలుగురిలో ఒకరి దగ్గర సుజుకి కార్స్ అయితే ఉంటాయి. ఇండియాలో లాస్ట్ 5 years నుండి సుజుకి కార్స్ అనేవి బాగా సెల్ అవుతున్నాయి. మీరు మారుతి సుజుకిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కార్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. పోనీ మీ దగ్గర కార్ లేదు, మీరు బైక్ వాడుతున్నారు. మీరు మీ వీధిలో బైక్ పెట్టినప్పుడు మీరు రాత్రిపూట చూడండి, మీ వీధి నిండా బైకులు ఉంటాయి. పక్క వీధి అన్ని వీధుల్లోనే బైకులు ఉంటాయి. ఓకేనా? ఇండియాలో జనాభా కన్నా ఇప్పుడు 2 వీలర్స్ ఎక్కువైపోయామాట. ఓకే, సో 2 వీలర్స్లో టాప్ బైక్స్ ఏంటంటే కంపెనీస్ ఏంటంటే బజాజ్, హోండా, హీరో. సో బజాజ్, హోండా, హీరో జస్ట్ గూగుల్ చేయండి. లేకపోతే స్క్రీనర్ వెబ్సైట్ ఉంది కదా, చెప్పాను కదా, దాని వెబ్సైట్లో చూడండి సేల్స్ ఎక్కువ దేనికి అవుతున్నాయని. నేను చెప్తాను కదా, హీరో మోటో కాప్ లాస్ట్ 3 years నుండి హీరో కంపెనీ బైక్స్ అనేవి బాగా సెల్ అవుతున్నాయి. లైక్ స్పెండర్ ప్లస్ ఇలాంటివి. ఓకే, సో హీరో కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి. చూసారా, మీ చుట్టుపక్కల మీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మాట. కార్ వాడితే మారుతి సుజుకిలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే ఆన్ అండ్ యావరేజ్లో మంచి సేల్స్ చూసుకుంటారు. అదే బైక్ వాడితే హీరో మోటో కాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ మాట్లాడతారు, ఫోన్లో యూజ్ చేసే సిమ్ కామన్గా ఉండే సిమ్స్. ఇప్పుడు కామన్గా ఉండే సిమ్ ఏంటంటే ఎయిర్టెల్ అండ్ జియో. ఇవే మేజర్గా వినిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ సిమ్, ఎక్కువ రొటేషన్ జరుగుతుంది, ఎక్కువ యూజర్స్ ఎవరు ఉన్నారో చూడండి. యూజర్స్ ఎవరు ఉన్నారంటే ప్రస్తుతానికైతే ఎయిర్టెల్కి ఉంది. ఫ్యూచర్లో కూడా జియో రావచ్చు. రెండు మంచి కంపెనీయే. జియో అంటే రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే భారత్ ఎయిర్టెల్లో ఇన్వెస్ట్ చేయండి. చూసారా, ఫోన్లో మీరు చూసుకుంటే మీకు ఇంకో 2 కంపెనీలు దొరికాయి. ఇవి కూడా మంచి కంపెనీలే. పోనీ ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్సనల్ కేర్ చూసుకుంటే లైక్ మీ ఇంట్లో వాడే వస్తువులు లైక్ సబ్బు, సర్ఫ్ ఎక్సెల్, లైక్ కంఫర్ట్, బట్టలు ఉతుక్కునేది, అండ్ టాయిలెట్ వాడతారు కదా, ఆ బేసిన్స్ కానీ ఏవి తయారు చేయాలన్నా పర్సనల్ కేర్ ఐటమ్స్కి ఒక కంపెనీ ఉంది. అదే హిందుస్థాన్ యూనిలివర్. ఇండియాలోనే ఎక్కువ పర్సనల్ కేర్ తయారు చేసే బ్రాండ్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది హిందుస్థాన్ యూనిలివర్ మాత్రమే. దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, కన్ఫ్యూజన్ ఏం అవ్వద్దు, మీ చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం కార్ చూసాం, బైక్ చూసాం, సిమ్స్ చూసాం, అలానే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చూసాం. ఇప్పుడు మనం బిస్కెట్స్ చూద్దాం. ఇండియాలో ప్రతి ఒక్కరు బిస్కెట్స్ తినకుండా ఉండడు. అందరూ బిస్కెట్స్ తింటారు కదా. మామూలుగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెన్సర్కో, మోర్కో వెళ్ళండి. అక్కడ ఎక్కువ బిస్కెట్స్ టర్న్ ఓవర్ వస్తుంది, మళ్ళీ ఆ టర్న్ ఓవర్ అంతా సెల్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అంత డిమాండ్స్ ఉంటాయి బిస్కెట్స్కి. సో టోస్టెడ్ రస్క్స్ కానీ, మేరీ గోల్డ్, ఇవన్నీ కంపెనీ ఏంటి అంటే బ్రిటానియా బిస్కెట్స్ చాలా చాలా ఫేమస్. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అది స్టాండర్డ్ కంపెనీ. నేను ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్ని చాలా లో రిస్క్ కంపెనీస్, చాలా స్టాండర్డ్ కంపెనీస్. మీరు సేల్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు చెప్పాను కదా, బ్రిటానియా కంపెనీ అనేది చాలా చాలా మంచి కంపెనీ, మీరు చూసే ఉంటారు. లేకపోతే ఐటీస్లో ఇన్వెస్ట్ చేయండి. సన్ఫిస్ట్ బిస్కెట్స్, సిగరెట్స్, ఈ అన్ని ప్రోడక్ట్స్ అనేది సెల్లింగ్, బయింగ్ అని రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఇప్పటివరకు ఏమయ్యాయి? కారు, బైక్, ఫోను, పర్సనల్ కేర్, బిస్కెట్స్. ఓకే, ఆయిల్ చూసుకుంటే ఎక్కువ ఇండియాలో ఎక్కువ కన్జ్యూమ్ చేసే ఆయిల్ ఏమైనా ఉంది అంటే అది ఇండియన్ ఆయిల్ కంపెనీ. ఇండియన్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి డివిడెండ్స్ వస్తాయి, స్లోగా గ్రోత్ ఉంటుంది. లాంగ్ టర్మ్కి అయితే ఇండియన్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మీరు మీ చుట్టుపక్కలనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాంట్లో ఇండియాలో ది బెస్ట్ కంపెనీ ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అలానే మీరు ఎర్లీ మార్నింగ్ లేకగానే టీ తాగుతారు. టీ ఆ ఇంట్లో లేకుండా ఉండదు, ప్రతి ఒక్క ఇంట్లోనే టీ ఉంటుంది. సో టీలో నెంబర్ 1 బ్రాండ్ ఏంటి?
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. టాటా కంపెనీస్లో ఇదొక కంపెనీ మాట, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇదేంటంటే టాటా గ్లూకాన్, అలాగే టెట్లే టీసు అండ్ నార్మల్ టీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటుంది. దీనికి ఎక్కువ సేల్స్ ఉన్నాయి. సో మీరు టీ తాగుతారనుకుంటే టీలో ఎక్కువ సేల్స్ ఉన్నాయి చూడండి, అదే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, చాలా నెంబర్ 1 మాట. అదే మీరు వేసుకున్న సాల్ట్లో నెంబర్ 1 ఏదంటే టాటా కెమికల్స్లో టాటా సాల్ట్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు జ్వరం వచ్చి మీరు మెడిసిన్స్ వేసుకుంటారు, మీరు మెడిసిన్ బ్యాక్ సైడ్ చూడండి, కవర్లో చూస్తే మ్యాక్సిమం అన్ని బ్రాండ్లు ఎక్కువ ఉండే బ్రాండ్స్ ఏంటంటే సిప్లా అనేది ఇండియన్ బ్రాండ్ అండ్ నెంబర్ 1 బ్రాండ్, వైడ్ రేంజ్లో సేల్స్ అవుతున్నాయి. అండ్ మీరు చూసే పారాసిటమాల్ కానీ చిన్న చిన్న మాత్రలు కూడా సిప్లా కంపెనీ నుండే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో సిప్లాలో ఇన్వెస్ట్ చేయండి. చూసారా, మీరు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు చాలా కంపెనీస్ తాలూకు ప్రోడక్ట్స్ మీరు వాడుతున్నారు. మీరు దాంట్లో కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి దాంట్లో ది బెస్ట్ కంపెనీ చూస్తే ఆటోమేటిక్గా అనలిటిక్స్లో తెలిసిపోతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు కన్ఫ్యూజన్ అయిపోయి గూగుల్లోని యూట్యూబ్లోని ది బెస్ట్ స్టాక్స్ 100 రూపీస్ స్టాక్స్ అని చూడకండి. అంటే చూడండి, తప్పలేదు. బట్ ఏంటంటే దానివల్ల ఏంటంటే రిలే అయిపోతారు అన్నమాట. మీకు మీరు ఓన్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే మీ చుట్టుపక్కల ఉన్న ప్రోడక్ట్స్ని ఫస్ట్ పిక్ చేయండి. ఓకే, సో నేను అన్నీ ఇండివిజువల్ చెప్పేశాను కదా, కారు, బైక్, పర్సనల్ కేర్, బిస్కెట్స్, ఆయిల్, మెడిసిన్ అంటే సిప్లా, దాంతోపాటు బిస్కెట్స్, టీ, దాంతోపాటు వాచెస్లో నెంబర్ 1 కంపెనీ ఏంటి ప్రస్తుతానికి? ఎక్కువ వాచెస్ బ్రాండ్స్ ఎక్కువ వాడతారు ఏంటంటే టైటన్ వాచ్. రాకేష్ జుంజునవాల్ గారు ఫస్ట్ టైటన్లోనే ఇన్వెస్ట్ చేశారు 3 రూపీస్ ఉన్నప్పుడు, ఇప్పుడు 2500 రూపీస్ అయిపోయింది. చూసుకోండి, అది అప్పుడు 1989లో ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తారు, ఇప్పటికి ఇంత గ్రోత్ వచ్చింది లాంగ్ టర్మ్ వల్ల. సో వాచెస్లో మీరు వాచెస్ వాడితే వాచెస్లో ది బెస్ట్ వాచ్ తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, టైటన్ కంపెనీ లాంటిది. సో దట్స్ ఇట్ గైస్. సో మీరు ఎప్పుడూ ఎక్కువ కన్ఫ్యూజన్ అయిపోవద్దు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని. ఎందుకంటే మీరు 100 రూపీస్ స్టాక్స్, 200 రూపీస్ స్టాక్స్ ఆ వీడియోస్ చూస్తారు, కానీ మీ సైకలాజికల్ మైండ్ ఏంటంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడిపోతారు అన్నమాట. మీరు డెసిషన్ తీసుకోలేదు కదా, పక్క వాళ్ళు చెప్పారు కదా, దాంట్లో ఏమి తప్పులు ఉన్నాయని మీకు 100 ఆలోచనలు వస్తాయి ఇన్వెస్ట్ చేయడానికి. సో మీరుగా డెసిషన్స్ తీసుకోండి, మీ చుట్టుపక్కలే ఉంటాయి. చెప్తున్నాను కదా, మీరు మార్నింగ్ లేచినంటే చెప్పులు వేసుకుంటున్నప్పుడు మీరు చెప్పులు చూడండి, చెప్పుల నెంబర్ 1 కంపెనీ ఏదంటే బాటా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో చిన్న ఏదైనా విరిగిపోతే చిన్న గ్లూ రాస్తారు ఫెవికల్. ఈ ఫెవికల్ ఏ కంపెనీ? పెడిలైట్, మోనోపోలీ కంపెనీ. దీన్ని రీప్లేస్ చేసేది అంత ఈజీగా రాదు ఇప్పుడప్పుడే. ఓకే, పెడిలైట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మీరు ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చూస్తే ముందు హోటల్స్లో చూడండి, ది బెస్ట్ హోటల్స్ ఈజీ మై ట్రిప్, అండ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే జొమాటో, లేకపోతే రైల్వే వెళ్తే ఐఆర్సిటీసీ. సో ఇలా ఇన్వెస్ట్ చేయండి. సో మీ చుట్టుపక్కల ఉంటాయి గైస్, కొంచెం మీరు ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేయండి. స్టాక్ మార్కెట్లో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని పక్కలు చెప్తే ఇన్వెస్ట్ చేసేద్దాం కాకుండా కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఇంపోర్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఏంటి, ఇండియాలో ఏంటి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు అమెరికన్ ప్రోడక్ట్స్, యాపిల్ ప్రోడక్ట్స్, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్ని అమెరికన్ ప్రోడక్ట్స్ వాడతాం. సో మన ఇండియాలో ఏం తయారు చేసారో ఒకసారి చూడండి. ఓకేనా, మీరు ఇన్వెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి మన ప్రోడక్ట్స్ ఏంటి కొంటున్నాం ఏంటి అని. ఓకేనా, సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లోని కానీ నార్మల్గానే మెసేజ్ చేస్తారన్నమాట. నా చూసేవాళ్ళు 20 మంది, దాంట్లో 2-3 చేస్తూ ఉంటారన్నమాట. మంచి కంపెనీ చెప్పి ఇన్వెస్ట్ చేసేస్తాను అంటారు, లేకపోతే నా వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు అన్నమాట, మంచి కంపెనీ చెప్పు, నాకు ప్రస్తుతానికి 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసేస్తాను అని. నాకేముంది, వాళ్ళు ఓకే అంటే నేను డీమ్యాట్ అకౌంట్ పంపించి ఆ రెఫరల్ డబ్బుల కోసం అడిగేయచ్చు. కానీ సో అలా కాదు, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం నేర్చుకోండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వ్యూ చేయండి అని అనగానే కొంచెం నా ఛానల్లో ప్లేలిస్ట్లోని బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉంది, అండ్ అలానే ఫండమెంటల్ అనాలిసిస్ ఉన్నది. ఆ 2 వీడియోస్ చూడండి. ఒకవేళ నా ఛానల్లో మీకు అంత డీప్గా మీకు అర్థమైపోతే మనీ పర్స్ ఛానల్ చూడండి, సాయికృష్ణ గారు ఇంకా బాగా చెప్పారు. లేకపోతే మీకు తెలుగు వాళ్ళు కాకపోతే ఒకవేళ ఇంగ్లీష్ బాగా అర్థమవుతుందంటే సిఏ రచన గారు బాగా చెప్తారు, అది చూడండి. ఓకేనా, అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఈస్ మోహన్, జై హింద్.